వాట్ ఈజ్ ఏ బిజినెస్ లెటర్? అసలు బిజినెస్ లెటర్ అంటే ఏంటి? ఏ బిజినెస్ లెటర్ ఈజ్ ఏ రిటన్ కమ్యూనికేషన్ యూజ్డ్ ఇన్ ఫార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం బిజినెస్ లెటర్ ఎలా ఉంటుంది, ఫార్మల్గా ఉంటుంది. ఫార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగించేటటువంటి ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మేట్ని మనం ఉపయోగించవలసింది బిజినెస్ కమ్యూనికేషన్ లెటర్కి ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ అగ్రిమెంట్ ఆర్ ఎంక్వైరీ అండ్ యూజువల్లీ సెంట్ టు అదర్ బిజినెసెస్ అండ్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. మరి ఎవరికి పంపుతామండి? దీంట్లో ఇన్ఫర్మేషన్ బిజినెస్ గురించి, బిజినెస్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, అంటే మనం ఎదుటి వాళ్ళకి పంపించేది ఏంటి, లేకపోతే ఏదైనా ఒక అగ్రిమెంట్ ఒప్పందం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావాల్సి వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు ఫలానాది కావాలని. యూజువల్లీ సెండ్ టు అదర్ బిజినెసెస్, మిగతా వాళ్ళకి పంపచ్చు, లేకపోతే కస్టమర్స్కి పంపచ్చు, లేకపోతే ఎవరైనా సప్లయర్స్ ఉంటే వాళ్ళకి కూడా పంపచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీస్కి పంపచ్చు, ఎవరికైనా పంపచ్చు. అన్నీ కూడా రాసేటటువంటి ఫార్మేట్ ఏంటి? ఫార్మల్ అయినటువంటి బిజినెస్ లెటర్ ఫార్మేట్. నెక్స్ట్, దిస్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ పర్పసెస్ ఇంక్లూడింగ్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్. అయితే ఈ లెటర్ అనేది ఎలా చేస్తారంటే వెరైటీ ఆఫ్ పర్పస్, అంటే వేరే వేరే ఉపయోగాల కోసం చేస్తూ ఉంటాము. మనం సేల్స్ కోసం చేయొచ్చు, లేకపోతే మార్కెటింగ్ కోసం చేయొచ్చు, లేకపోతే కస్టమర్స్ యొక్క సర్వీస్ కోసం చేయొచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ కోసం చేయొచ్చు అని చెప్తున్నారు. ఏ విధంగా అయినా మనం దీన్ని బిజినెస్ లెటర్ని పంపించవచ్చు. It is an important tool for maintaining professional relationship and ensuring clear communication between the business. మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టూలు మెయింటైనింగ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్, అంటే మనం వృత్తి సంబంధమైనటువంటి మంచి సత్సంబంధాలని కలిగి ఉండడం వృత్తిపరంగా. అండ్ ఎన్ష్యూరింగ్ క్లియర్ కమ్యూనికేషన్ బిట్వీన్ బిజినెసెస్. ఇద్దరు బిజినెస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండాలి, సంభాషణ నైపుణ్యాలు ఉండాలి. అంతేకాని ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడకుండా ఉన్నారనుకోండి, నేను ఏదో ఒక 100 పుస్తకాలు కావాలని అడుగుతాను, వీళ్ళు ఏమి బులుకు పలుకు లేకుండా అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఏమి కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎదుటి వాళ్ళు కూడా స్పందించి మా దగ్గర 100 లేవండి 90 ఉన్నాయి, ఎట్లా ఎదుగుండి 100 ఉన్నాయి పంపిస్తానని చెప్తే ఓహో పంపిస్తారు కాబట్టి అనుకుంటారు. లేకపోతే మాట్లాడకుండా ఊరుకుంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ అక్కడ క్లారిటీ ఉండదు, అక్కడ కమ్యూనికేషన్ జరగనట్లు లెక్క. నెక్స్ట్ చూడండి, ఏ బిజినెస్ లెటర్ షుడ్ బి వెల్ రిటెన్, కన్సైజ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. బాగా రాయాలి, అలాగే కన్సైజ్ అంటే చిన్నగా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి, అలాగే ఈజీ టు అండర్స్టాండ్, నాకు వచ్చు కదా అని నాకు వచ్చినటువంటి కష్టమైన పదాలన్నింటినీ ఉపయోగించకుండా ఎదుటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా మనం రాయాలి. ఇట్ షుడ్ ఆల్సో ఫాలో ఏ స్పెసిఫిక్ ఫార్మేట్ అండ్ యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ టోన్. మనం చెప్పనుకున్నాం కదా ఆల్రెడీ, స్పెసిఫిక్ ఫార్మేట్ అంటే ఫార్మల్ ఫార్మేట్ని ఉపయోగిస్తూ ఫార్మల్ లాంగ్వేజ్ని ఉపయోగించండి. టోన్ కూడా అంతే. ఏ వెల్ రిటన్ బిజినెస్ లెటర్ కెన్ బి హెల్ప్ టు ఎస్టాబ్లిష్ క్రెడిబిలిటీ అండ్ బిల్డ్ ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్తన్ రిలేషన్షిప్ విత్ అదర్ బిజినెసెస్ అండ్ కస్టమర్స్. మనం ఎప్పుడైతే బాగా చక్కగా బిజినెస్ లెటర్ని రాస్తామో మనకి వచ్చేటటువంటిది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని పొందుతాం. ఓహో చాలా చక్కగా రాస్తారండి, స్పష్టంగా రాస్తారు, ఏం కావాలో దాన్ని క్లియర్గా అర్థమయ్యేలా రాస్తారంటే ఎదుటి వాళ్ళకి మన పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్టు, అది క్రెడిబిలిటీ అవుతుంది. నెక్స్ట్, బిల్డ్ ట్రస్ట్, మన యొక్క నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని మనం పెంచుకుంటాం. నెక్స్ట్, స్ట్రెంగ్తన్ రిలేషన్స్, మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనతో స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే అదర్ బిజినెస్ కస్టమర్స్తో, అదర్ బిజినెస్ వాళ్ళతో మన యొక్క సంబంధ బాంధవ్యాలని కూడా మనం బలపరుచుకోవడము జరుగుతుంది అని చెప్పి అది బిజినెస్ లెటర్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం.